నమస్తే. ప్రస్తుతం మనం ఆర్ట్స్ కాలేజ్ దగ్గరను. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ట్స్ కాలేజ్కి రాబోతున్నాడు. భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నాడు. అంటే ఆగస్టు నెలలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ నెలలో అంటే 7 తారీఖు ఉంటే ఈ రోజు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాన కారణం ఏంటంటే 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేయడానికి వస్తున్నాడు అనేది ప్రధాన అంశం. అంటే ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ, వసతులు కానీ, అత్యాధునిక పరిశోధన పరికరాలు కానీ రకరకాల అంశాలు ముడిపడి ఉన్నాయి. ఉపయోగం లేని బిల్డింగ్స్ కూలగొట్టి కొత్త బిల్డింగ్స్ కట్టడం కానీ, మెగా హాస్టల్స్ కానీ, పరిశోధనలు కానీ, వైద్యశాలలు కానీ, సైకిల్ ట్రాక్స్ కానీ, గార్డెన్ కానీ, ఇట్లా రకరకాలుగా ఓ రకంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా తయారు చేయడానికి, తీర్చిదిద్దడానికి రేవంత్ రెడ్డి ఈ రోజు బహిరంగ సభ ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజ్ ముందల్నే నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు 1 గంటల వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ 3 స్టాల్స్ ఉన్నాయి. మన ఆర్ట్స్ కాలేజ్ పక్కనే 3 స్టాల్స్ ఆర్కిటెక్చర్స్ 3 స్టాల్స్ని ఏర్పాటు చేసిండ్రు వివిధ రకాలుగా. అంటే ఈ స్టాల్స్ విద్యార్థులు, అధికారులు చాలా మంది సందర్శిస్తున్నారు. వాళ్ళకి ఏ రకంగా ఏ స్టాల్లో ఏ బిల్డింగ్స్ బాగున్నావో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక్కడ 3 స్టాల్స్ ఉన్నాయి. ప్రధానంగా మీకు వీడియోలలో కనిపిస్తుంది చూడండి. 1, 2, 3 నేను ఉన్నది ఒక 3వ స్టాల్. ఇక్కడ మన దగ్గర ఆర్కిటెక్చర్ కూడా ఉన్నారు. ఆయన మాటల్లోనే కనుక్కుందాం అసలు ఏం ప్లానింగ్స్ ఉన్నాయి, ఏం చేయబోతున్నారు, ఆర్కిటెక్చర్ మాటల్లో కనుక్కుందాం. మీ పేరండి? హలో సార్, నా పేరు చందు. చందు గారు, ఇక్కడ 3 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇది ఒక స్టాల్ ఇక్కడ మనం ఉన్నది. ఏంది ఉస్మానియా యూనివర్సిటీ యొక్క బిల్డింగ్స్ కానీ లేకపోతే రూపురేఖలు మార్చడానికి మీరు ఆర్కిటెక్చర్ గా ఏం చెప్పబోతున్నారు? సో ఏంటంటే మేము ప్లాన్ చేసామండి. సో ఓయూ క్యాంపస్ సో ఏదైతే ఉందో మన ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ని ఏది కూడా డిస్టర్బ్ చేయకుండా దాన్ని రెనోవేట్ చేసి సో కొత్త బిల్డింగ్స్ ప్రపోజ్ చేసాం అనమాట. కొత్త బిల్డింగ్స్ కానీ, కొత్త గార్డెన్స్ కానీ, మెమోరియల్ కానీ, స్పోర్ట్స్ బ్లాక్ కానీ, రోడ్ నెట్వర్కింగ్ కానీ, సైకిల్ ట్రాక్ కానీ, ఇదంతా సైకిల్ ట్రాక్ అనమాట. సో ఈ బ్లూ బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి, ఇవి కొత్త ప్రపోజ్ బిల్డింగ్స్ అనమాట. ఇవి ఎగ్జిస్టింగ్ బిల్డింగ్, ఇది మన ఆర్ట్స్ కాలేజ్, మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. సో ఇక్కడ కొత్త డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ అకాడమిక్ బ్లాక్ ఇంకా రీసెర్చ్ సెంటర్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకు హాస్టల్స్ వస్తున్నాయి. సో అలా. సో ఇంకోటి ఏంటంటే ఇది మన పాత్ అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మన విద్యార్థులకి ఏదైనా కానీ ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు వెళ్ళాలనుకోండి, వాళ్ళు ఒకవేళ ఆటో అన్నా కానీ బైక్ అన్నా కానీ ఇలా బుక్ చేసుకొని వెళ్తుంటారు. సో ఈసారి ఏమైందంటే మేము ఎలా ప్రపోజ్ చేస్తామంటే సో ఫ్యూ బైసైకిల్ పాయింట్స్ అనమాట. సో ఈ డాట్స్ అనేవన్నీ బైసైకిల్ పాయింట్స్. సో ఏంటంటే విద్యార్థులు వాళ్ళ ఐడి కార్డ్ వచ్చి తీసుకొని అక్కడ బైసైకిల్స్ ఉంటాయి. సో అక్కడ ట్యాప్ చేస్తారు అనమాట ఐడి కార్డ్ని ట్యాప్ చేసుకొని బైసైకిల్ తీసుకొని మొత్తం క్యాంపస్ చుట్టేసి సో ఎక్కడికైతే వెళ్ళాలనుకో అక్కడికి వెళ్ళి వేరే పాయింట్స్ ఉంటాయి. సో అక్కడ సైకిల్ పెట్టి ట్యాప్ చేసేయచ్చు అనమాట. సో దీంతో ఏమవుతుంది అంటే ట్రావెలింగ్ టైం తగ్గుతుంది, ఏదైనా కానీ యాక్సెసిబుల్ ఏరియా ఉంటుంది. ఇలా ప్లాన్ చేస్తాం సైకిల్. సో ఇంకోటి ఏంటంటే ఇది మన అన్డెవలప్డ్ ఏరియా ఉందండి, ఇది చాలా ఇన్యాక్సెసిబుల్ ఏరియా ఉంది. సో అక్కడికి ఫారెస్ట్ లాంటివి, సో అది గుట్టలు అవి ఇవి ఉన్నాయి. సో మేము దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా దాన్ని మోడర్నైజ్ లాగా సో దాన్ని యాక్సెస్ చేసాం అనమాట. సో మనం ఆ గ్రీనరీని ఏమీ డిస్టర్బ్ చేయకుండా సో మనం జస్ట్ అలా వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి మన లేక్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి రోడ్ వేసాం. సో దాని చుట్టూ టాయిలెట్స్ కానీ అన్ని బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టామన్నమాట. సో ఇంకోటి ఇక్కడ మెమోరియల్ అని వస్తుంది. ఇక్కడ మెమోరియల్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మన ఓయూ దగ్గర ఎవరైతే అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తిస్తూ మనం ఒక మెమోరియల్ చేస్తున్నాం. సో ఇది ఏంటంటే మన ఎగ్జిస్టింగ్ రోడ్, ఇప్పుడు కరెక్ట్ గా ఉన్న రోడ్. సో ఇది మేము ప్రపోజ్ చేసింది. దీంట్లో ఏంటంటే మన మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా పక్కన సైకిల్ ట్రాక్ వేస్తాం. సో ఇందాక సైకిల్ బైసైకిల్ పాయింట్స్ ఉన్నాయి చూడండి, అవి ఇక్కడ. సో జస్ట్ వచ్చి ట్యాప్ చేసి తీసేసుకొని వెళ్ళడానికి ఇది డిఫరెంట్ పాయింట్స్ అలా. ఇది ఇది మన అకాడమిక్ బ్లాక్ అండి. సో ఇది ఎక్కడ ఉంటుందంటే మన ఆర్ట్స్ కాలేజ్ ఉంది. ఇది మన ఆర్ట్స్ కాలేజ్, ఇది మన సెంట్రల్ లైబ్రరీ. సో ఇది ఇలా మనం డిజైన్ లాంగ్వేజ్ తీసుకొని ఇక్కడ కొత్త లేఅవుట్ వేసాము. ఇక్కడ కొత్త బ్లాక్స్ ఉన్నాయి. ఇది అకాడమిక్ బ్లాక్, ఇది 2 అకాడమిక్ బ్లాక్లు. ఇది రీసెర్చ్ సెంటర్స్ అండి. ఇంకోటి ఇది ఎగ్జిస్టింగ్ పాండ్ ఉంది. మన మెమోరియల్ ఇక్కడ అంటే ఒక రకంగా ఆక్స్ఫర్డ్ నమూనా ఉందని చెప్పుకోవచ్చా?
అండి ఇది పోయినసారి ఏమైందంటే మన ఓయూకి ర్యాంక్ అంత రాలేదు. సో ఏంటంటే కొన్ని దానికి ఆ ర్యాంకింగ్ క్రైటీరియా బేసిక్ ఎమ్యూనిటీస్ అవన్నీ చూస్తారు అనమాట క్రైటీరియాస్. సో ఆ క్రైటీరియాని ఫిల్ చేస్తే మన ర్యాంకింగ్ ఎలాగైనా వరల్డ్ లెవెల్లోకి వస్తుంది. సో వరల్డ్ లెవెల్లోకి తీసుకొని రావడానికి సో ఇవన్నీ ఎమ్యూనిటీస్ కావాలి. సో దానికోసం ఇది చెప్పారు కాబట్టి. సో ఇది అకాడమిక్ బ్లాక్ ఫ్రంట్ వ్యూ. సో ఇలా కనిపిస్తుంది రెండర్. న్యూ ప్రపోజ్డ్ అకాడమిక్ జోన్. దీంట్లో 30 డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. మొత్తం డిఫరెంట్ 4 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది. ప్రతి కాన్ఫరెన్స్ హాల్ కి 100 to 500 సీటింగ్ కెపాసిటీ పెట్టాము. సో దాంట్లో స్టూడెంట్ లాంజెస్ ఉంటుంది, ఫ్యాకల్టీ లాంజెస్ ఉంటుంది, కౌన్సిలింగ్ రూమ్స్ ఉంటాయి, లాంగ్వేజ్ ల్యాబ్స్ ఉంటాయి, మామూలు కమ్యూనికేషన్ ల్యాబ్స్ ఉంటాయి. ఇలాంటివి చాలా బిల్డింగ్స్ అన్ని మేము ప్లాన్ చేసి ఇక్కడ పెట్టాం అకాడమిక్. సో ఇది మన ప్రధానంగా ఈ అకాడమిక్ సంబంధించి ఈ బిల్డింగ్స్, న్యూ బిల్డింగ్స్ కి సంబంధించి ఎక్కడ నమూనా తీసుకున్నారు? విదేశాల నుంచి, ఏ దేశం నుంచి ఒక నమూనా తీసుకున్నారు అట్లా ఏమన్నా? లేదండి, ఇది డిజైన్ లాంగ్వేజ్ అయితే మన ఓయూదే కంటిన్యూ చేద్దామని. సో ఏదైతే మన ఓయూది ఏదైతే ఉందో మన డిజైన్ ది తెలంగాణకు కానీ హైదరాబాద్ ది డిజైన్ కల్చర్ ఉంది. ఇది వారసత్వ కట్టడాలను పోలినట్టే ఉండాలి తప్ప వేరే మార్చడం లేదు. సో మేము ఎలా అంటే దాన్ని అలాగే కొనసాగించాలని మన భావి తరాలకు కూడా. సో అలాగే ఓయూ అంటే అలా ఉంది, సో అలాగే దాన్ని మోడర్నైజ్ వర్షన్ లాగా చేసాం. అంటే ఓయూ కూడా చాలా చరిత్ర ఉంది. స్వతంత్ర పోరాటం నుంచి మొన్నటి తెలంగాణ వరకు చాలా పాత్ర ఉంది, ఘనకీర్తి ఉంది. అవి ఎక్కడ చెక్కు చెదరకుండా ఎలా ఉందో దానికి అనుగుణంగానే బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ గా మీరు ఇట్లా డిజైన్ చేసారు. అవును, అంతేనా? కొంచెం మోడర్నైజ్ చేసాం. ఫెసిలిటీస్ కానీ. ఇది రీసెర్చ్ బ్లాక్. సో కొత్త రీసెర్చ్ బ్లాక్ మన అకాడమిక్ బ్లాక్ పక్కనే ఉంటుంది. సో రీసెర్చ్ బ్లాక్స్. సో ఇది అంతా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో. సో మెయిన్ ఏంటంటే ఇది స్టూడెంట్స్ కి, ఇది బాయ్స్ హాస్టల్. సో ఏంటంటే నేను స్టూడెంట్ నే, సో నాకు తెలుసు ఇక్కడ ప్రాబ్లమ్స్ లాంటివి. సో అవన్నీ మా కంపెనీ స్టూడెంట్. సో రైట్. సో అలా మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పింటే సో మా కంపెనీ కూడా కొంచెం టేక్ చేసి మమ్మల్ని ఇలా రెండర్ చేస్తారు. అంటే మీరు ప్రధానంగా ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎట్లా ఉంటే బాగుంటుందని ఇంకా ప్రపోజల్ గా మీ యొక్క ఆలోచనలు కూడా చెప్పిండ్రు. సో ఇది బాయ్స్ హాస్టల్. సో బాయ్స్ హాస్టల్ ప్రపోజల్ లో 1000 బెడ్స్ ఉంటాయండి. సో మొత్తం 100 రూమ్స్ ఉంటాయి. సో డైనింగ్ హాల్స్ ఉంటది మనకు 600 కెపాసిటీతో ఒకటే చోట. ఎలా అంటే మన మామూలుగా అయితే ఇప్పుడు బయటికి వచ్చి అక్కడ ఉంటుండే డైనింగ్ హాల్, ఇప్పుడు అంతా ఒకటే చోట అందరు గ్యాదర్ అయ్యి మాస్ గ్యాదర్ అయ్యి సో అందరు ఒకటే చోట తినొచ్చు. సో ప్లే గ్రౌండ్స్ కూడా కనిపిస్తున్నాయి. ప్లే గ్రౌండ్స్ ఉంది, జిమ్ ఉంది, అవుట్డోర్ స్పోర్ట్స్ ఉంది, ఇండోర్ స్పోర్ట్స్ ఉంది. మన మల్టీపర్పస్ స్పోర్ట్స్ సెంటర్ అని ఇదండి. సో అక్కడ లోపల టేబుల్ టెన్నిస్ కానీ, ఇంకోటి ఏంటంటే మన స్టూడెంట్స్ ఎక్కడన్నా గ్యాదర్ అయ్యి ఏదన్నా చిన్న సెలబ్రేషన్ అనుకోండి, కేక్ కటింగ్ ఉంది అనుకోండి, బయట చేసుకోవడం అంత మంచిగా ఉండదు. సో అక్కడ చిన్నగా 10 మంది కానీ చూసి కూర్చొని అలా కేక్ కటింగ్ చేసుకోవడానికి కానీ అక్కడ ఉంటుంది అలాంటి సెంటర్. ఇది గర్ల్స్ హాస్టల్. అది కూడా సేమ్ కాన్సెప్ట్, మన మల్టీపర్పస్ సెంటర్. ఇది 1200 బెడ్స్ తో ప్లాన్ చేసాము. సో ఇది 100 బాయ్స్ హాస్టల్లో ఉన్న దాదాపు ఫెసిలిటీస్ ఇక్కడ కూడా ఉంటాయి. సేమ్, ఎవరికి తగ్గవు. ఏంటంటే ఇక్కడ పక్కన గార్డెన్ ఉంటుంది, అది కొంచెం ఫ్లోరల్ గార్డెన్. ఓకే. అంటే వాళ్ళకు కూడా ఎక్కువ ఫ్లవర్స్, చెట్లు అంటే ఎక్కువ ఇష్టం ఉంటది కాబట్టి అట్లా ఆ ప్లాన్ చేసారా? అలా. సో ఫ్లోరల్ గార్డెన్. సో ఇది మన స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇది మన తార్నగర్ రోడ్. సో ఇక్కడ మేము స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇది తార్నగర్ రోడ్. సో ఇక్కడ మేము ఏం చేసామంటే ఈ బ్లూ కలర్ ఉన్నవి న్యూ బిల్డింగ్స్ ప్రపోజ్డ్ మనవి. సో వైట్ కలర్ ఉన్నవి మన ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ అన్నమాట ఇక్కడ. సో మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇలా కనిపిస్తుంది అంత నుంచి. సో స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉన్నాయి, టెన్నిస్ కోర్ట్ ఉంది, వాలీబాల్ కోర్ట్ ఉంది, జిమ్నాస్టిక్స్, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, బోర్డ్ గేమ్స్ ఉన్నాయి, బాక్సింగ్, రెస్లింగ్ అన్ని చేయొచ్చు. ఒక ఆర్కిటెక్చర్ గా చెప్పండి, ఈ ప్లానింగ్స్ అన్ని ఒకవేళ నిజంగా ఇక్కడ ఇంప్లిమెంట్ కావాలంటే, అంటే ఈ బిల్డింగ్స్ కానీ ఇదంతా దాదాపు ఒక ఎన్ని ఏళ్ళు పట్టచ్చు, ఒక ఎన్ని ఇయర్స్ పట్టచ్చు నిజంగా? మీకు ఏమైనా అట్లా ఐడియా? డెవలప్మెంట్ ఫండ్స్ వచ్చే దాన్ని బట్టి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఫండ్స్ వచ్చేది నిజంగా చాలా త్వరగా ఫండ్స్ వచ్చినాయి అనుకో, ఒక 1 year కంప్లీట్ చేయొచ్చా?
ఫేసెస్ లాగా కంప్లీట్ చేయొచ్చు అండి. ఫేసెస్ లాగా Phase 1, Phase 2. ఇప్పుడు మనకు బేసిక్ మెమోరియల్ అలాంటివి కొంచెం ఫేజ్ 2 లో కానీ తీసుకొని రావచ్చు. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఫేజ్ 2 లోకి తీసుకొని రావచ్చు. సో మెయిన్ డెవలప్మెంట్స్ అన్ని ఫేజ్ 1 లాగా చేసేసి సో మెల్ల చేయొచ్చు. సో 5 years దాదాపు ఒక 5 years కన్వెన్షన్ సెంటర్ అంటే ఇది కన్వెన్షన్ సెంటర్. సో దీంట్లో మన ఆడిటోరియంస్ ఉంటాయి, మీటింగ్ ఏరియాస్ ఉంటుంది. సో ఎవరైనా మాస్ గ్యాదరింగ్ అయినా కానీ ఏదైనా ఈవెంట్స్ అయినా కానీ సో ఇక్కడ వచ్చు అనమాట. సో ఇది మన మెమోరియల్, మన ఎవరైతే ఇక్కడ అమరవీరులు అయ్యారు సో వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ మనం ఒక చాలా మెమోరియల్. అద్భుతంగా ఉంది మెమోరియల్, చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. థ్యాంక్ యూ. సో ఇది బయోడైవర్సిటీ పార్క్. సో ఏంటంటే ఓయూ మామూలుగా గ్రీనరీకి పేరు పొందింది. సో ఏంటంటే ఇప్పుడు కొత్త బిల్డింగ్స్ తో మనం ఆ గ్రీనరీని మొత్తం తీయలేము. సో ఏంటంటే మేమేమనుకున్నాం, ఇన్యాక్సెసిబుల్ ల్యాండ్ చాలా ఉంది. సో దానికి అవన్నీ ఇట్లా కొండలు గుట్టల్లా ఉన్నాయి. సో మేమేమనుకున్నాం అంటే ఆడ గ్రీనరీని ఏది కూడా డిస్టర్బ్ చేయకుండా ఆ కొండలు గుట్టలు దాన్ని క్రియేట్ చేసి యాక్సెసిబుల్ టు పీపుల్ అన్నమాట. సో అక్కడ బేసిక్ ఎమ్యూనిటీస్ కానీ టాయిలెట్స్ కానీ ఎక్కడైనా గ్యాదర్ కావడానికి మంచి ప్లేసెస్ లాగా మేము ఇలా చేసాం అనమాట. అంటే అక్కడ ఫారెస్ట్ ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఫారెస్ట్రీని మనం ఏది కూడా డిస్టర్బ్ చేయమన్నమాట. ఉన్నదాన్ని కొంచెం మంచిగా మోడర్నైజ్ గా బేసిక్ ఫెసిలిటీస్ లాగా ఇద్దామని. సో ఇది పెడెస్టల్ పాత్ అన్నమాట, ఏదైతే బయోడైవర్సిటీ పార్క్స్ లో ఉంటుంది చూడండి. సో వచ్చి జాగింగ్ కానీ రన్నింగ్ కానీ అలా చేసుకోవచ్చు. ఇది మనకు అయిపోయాక అలా. ఇది మన యూనివర్సిటీ హెల్త్ సెంటర్ అన్నమాట. సో ఈ డిజైన్ లాంగ్వేజ్ ని చూస్తే మనకు శిల్పారామంలా అనిపిస్తుంది. సో ఏంటంటే మన తెలంగాణ కల్చర్ ని కూడా అలా దాన్ని అలాగే కొనసాగించాలని. ఇది ఇంకోటి ఏంటంటే మార్కెట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఏంటంటే స్టూడెంట్స్ ఏదైనా కొనాలన్నా కానీ ఏదైనా వాళ్ళు తార్నాక వెళ్ళాలి, లేదంటే ఇటు గేట్ సైడ్ ఇటు సైడ్ అన్నారు, చాలా దూరం వెళ్ళాలి. సో ఏది కూడా లోపల దొరకట్లేదు. సో మళ్ళీ లోపల ఇది మార్కెట్ ప్లేస్, అక్కడ మనుషులు వచ్చి కొనుక్కుంటూ ఉంటారు గూడ్స్ కానీ ఏదైనా కానీ బేసిక్ గ్రోసరీస్ కానీ ఏదైనా కానీ అక్కడ కొంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే కొన్ని స్టాల్స్ ఉన్నాయి, ఏదంటే స్టూడెంట్స్ కానీ ఇప్పుడు మన తెలంగాణ నుంచి ఏదైతే తీసుకొని వస్తారు చూడండి మన జూటివి బ్యాగ్స్ కానీ జూటివి, సో అలాంటివి అమ్మడానికి ఇలా ప్లేసెస్ పెట్టామన్నమాట ఇలా. సో స్టూడెంట్స్ కూడా ఏదైనా ఫెస్ట్ అయినప్పుడు వాళ్ళ బిజినెస్ స్కిల్స్ మొత్తం చూపించుకోవాలంటే మర్చ్ అమ్ముతుంటారు. సో మర్చెంటైజ్ అని వాళ్ళ కాలేజ్ది స్పీడ్ షర్ట్లు అమ్ముతుంటారు. సో అది అమ్మడానికి కూడా వాళ్ళు హైర్ చేసుకొని ఇట్లా స్టాల్స్ హైర్ చేసుకొని వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కి హెల్త్ సెంటర్ ఇది 24 hours ఉంటుంది. సో ఇది మన ప్రపోజ్డ్ ఫ్రంట్ గేట్ అన్నమాట. బోత్ సైడ్ మేము 2 ఉమెన్ పోలీస్ స్టేషన్స్ పెట్టాము ఇక్కడ 2 రోడ్ల దగ్గర. సో ఏంటంటే ఇది మన పీపుల్ ఎవరైతే వస్తుంటారు కదా, సో వాళ్ళకి ట్రాఫిక్ తో బాగా ఇది కొల్లైడ్ అవుతూ ఉంటారు. సో ఆ ట్రాఫిక్ ని ఏది డిస్టర్బ్ కాకుండా పెడెస్ట్రల్స్ కి కూడా ఏది డిస్టర్బ్ కాకుండా సో వాళ్ళు వాళ్ళ దారిలో వెళ్తుంటారు, వీళ్ళు వీళ్ళ దారిలో వెళ్తుంటారు. ఎవరు కూడా ఏది డిస్టర్బ్ కాకుండా వాళ్ళు కంప్లీట్ ఫీల్ వచ్చేలాగా వాళ్ళకి సపరేట్ పెడెస్ట్రల్ పాత్వే. చివరిగా పర్లేదు, చివరిగా మనది ఇది మన ఓవరాల్ ఓయూ మ్యాప్. సో ఏంటంటే ఈ రెడ్ కలర్ డాట్స్ ఉన్నాయి, ఇది మన హెరిటేజెస్ బిల్డింగ్ అన్నమాట. మన ఆర్ట్స్ కాలేజ్ అక్కడ ఉంది. ఆర్ట్స్ కాలేజ్ ఇవన్నీ హెరిటేజెస్ బిల్డింగ్. ఇది ఏంటంటే ఈ పర్పుల్ కలర్ లో ఉన్నది మేజర్ రిపేర్స్ బిల్డింగ్ అన్నమాట. బిల్డింగ్స్ లో ఎక్కువ రిపేర్స్ ఏవేవైతే ఉన్నాయో దాన్ని అవి. సో నేను స్టూడెంట్ కాబట్టి నాకు తెలుసు, నేను మొత్తం తిరిగాను. సో అవన్నీ చెప్పేందుకు మన వాళ్ళు కూడా చూసారు. సో ఆ ఏరియాస్ అన్ని కవర్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి చూడండి, ఇవి మోడరేట్ రిపేర్స్ అన్నమాట. మోడరేట్ రిపేర్స్ కొంచెం చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. ఈ బ్లూ కలర్ ఉన్నాయి చూడండి, అవన్నీ గ్రీన్ కలర్ లో ఉన్నాయి చూడండి, అవి మైనర్ రిపేర్స్, చాలా చిన్న రిపేర్స్. ఇది అది బస్తీ ల్యాండ్స్ అన్నమాట. అంటే చాలా అద్భుతంగా వివరించారు నిజంగా స్టాల్స్ లో. ఎందుకంటే యూనివర్సిటీ ఈ యొక్క ప్లానింగ్స్ మొత్తం phase 1, phase 2, phase 3 కంప్లీట్ అయితే మాత్రం నిజంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కంటే చాలా గొప్పగానే ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. చాలా అద్భుతంగా డిజైన్ చేశారు, చాలా అద్భుతంగా వివరించారు. అంటే ప్రధానంగా ఇక్కడ మీ పేరు చందు గారు,
చందు గారు ప్రధానంగా ఇక్కడ ఆర్కిటెక్చర్ గా ఇక్కడ స్టూడెంటే అతను కూడా ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసు, ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ వ్యవస్థ తెలుసు కాబట్టి ప్రధానంగా ఆయన కూడా ఈ యొక్క ఆర్కిటెక్చర్ భాగంలో పాల్గొని ఇక్కడ స్టాల్స్ కానీ స్టాల్స్ లో ఉన్నటువంటి మనం ఇప్పటిదాకా వివరించాడు పూర్తిగా. కేవలం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ పోగొట్టకుండా అద్భుతమైన బిల్డింగ్స్ నిర్మిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్టాల్స్ అన్ని విద్యార్థులు కూడా సందర్శిస్తున్నారు. ఈ యొక్క ఈ నమూనాలు ఫైనల్ అయితే మాత్రం ప్రభుత్వం దృష్టికి వెళ్తే దాదాపుగా ఇవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేయడమే నా లక్ష్యం అంటారు. వాస్తవంగా ఈ స్టాల్స్ లో ఉన్నటువంటి ఈ మొత్తం ఇవి చూస్తే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. అమరవీరుల స్తూపం అంటే స్తూపం కాదండి, అంటే మామూలుగా వాళ్ళు చేసిన త్యాగాలు ఇక్కడ వాళ్ళ గుర్తుగా ఆ యొక్క కల్చరు ఉట్టిపాడేలే ఉంది. తర్వాత ఇక్కడ ఉన్న ఫారెస్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దే ప్లాన్ అయితే చేస్తున్నారు. స్టాల్స్లలో చాలా అద్భుతంగా ఉంది నిజంగా. ఈ స్టాల్స్లలో ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని చూస్తే నిజంగా ఇంప్లిమెంట్ అయితే ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఈ రోజైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నాడు, శంకుస్థాపనలు 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నాడు. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. కానీ ఆర్కిటెక్చర్ చందు గారు చెప్పిన విధానం అయితే దాదాపు phase 1, phase 2, phase 3 కంప్లీట్ చేయాలంటే ఒక 5 ఏళ్ళు పడుతుంది. అవి పట్టినా సరే కానీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దే ప్రక్రియ అయితే మొదలు పెడుతున్నారు. మొత్తం అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సందడి వాతావరణం నెలకొంది. మనం చూసుకోవచ్చు స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆసక్తిగా స్టాల్స్ మొత్తం సందర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఏమి హామీలు ఇస్తాడో ఈ స్టాల్స్ సందర్శించి మరి ఏ స్టాల్ని ఎంపిక చేసుకొని ఇక్కడ ప్లానింగ్ చేస్తారనేది వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. కెమెరామెన్ గణేష్తో భాను, ఉస్మానియా యూనివర్సిటీ.